సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం రవీంద్ర భారతికి వచ్చేసాము. గద్దరన్న 76వ జయంతి కోసం వచ్చాము. మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఆయన పాట పాడుతుంటే వీళ్ళందరూ వారితో పాటు డాన్స్ చేశారట. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వారి అనుభవాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాము. మీ పేరు? పేరు సాగర్ అండి. నా పేరు. మీరు అంటే గద్దరన్నతో ఎన్నేళ్ళు ఉన్నారు? అసలు మీ అనుభవాలు ఏంటి? ఆయన గురించి చెప్పండి. మేము దరిదాపుగా మా గురువు గారు అంతర్పల్లి నాగరాజు గారు వారి ఆధ్వర్యంలో గద్దర్ సార్ తోటి దరిదాపు ఒక 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము సార్ ఎక్కడ సభ చేసినా కానీ మేము ఆయన వెనుకనే ఉండి మేమందరం ఆయనతో ఆయన పాట పాడుతూ ఉంటే మేము కాలు కదిపేవాళ్ళం, అట్లా డాన్స్ చేసేవాళ్ళం. అట్లా మా ప్రయాణం అట్లా సార్ తోటి అట్లా 4 సంవత్సరాలుగా ఆయన వెన్నంటే ఉండి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. ఒక్కసారి మా కోసం కొంచెం చిన్న డాన్స్ చేసి చూపిస్తారా? ఓకే, తప్పకుండా. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది కళాకారులు ఉన్నారు. రవీంద్ర భారతి ఈ రోజు 76వ జయంతి సందర్భంగా ఈ రోజు సీఎం కూడా వచ్చారు. ఇప్పుడైతే లోపల సీఎం ఉన్నారు. కళాకారులందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒక్కసారి కలవాలి అని ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఇక గద్దరన్న గురించి మాట్లాడుకుంటే ఆయన పాట కళ ఉన్నంత వరకు కూడా ఆయన పాట బ్రతికే ఉంటుంది. ఆయన కూడా మనతోనే ఉన్నట్టే. ఎంతమంది కళాకారులు ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు అందరినీ. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాము. మీ పేరు? స్టాలిన్ రాజు అండి. ఓకే, స్టాలిన్ గారు, మీరు కూడా గద్దరన్నతో పాటు డాన్స్ అది వేశారా? చేశానండి. ఓకే, ఆయన ఎలా ఉండేవారు? ఒక్కసారి మీ అనుభవాలు చెప్పండి. సార్ ఎలా ఉండేవాడు అంటే సార్ వాళ్ళ దగ్గర మేము వెళ్ళినప్పుడు సార్ మేము వచ్చే వరకు మాకు అన్ని అరేంజ్మెంట్స్ చూసుకొని మేము వచ్చిన తర్వాత సార్ మా అక్కడ నుంచి వెళ్ళేవాడు. చాలా బాగా చూసుకునేవాడు మమ్మల్ని. ఆయన పాట ఉన్నంత వరకు అయితే ఆయన మనతో ఉన్నట్టే. సో ఆయన పాట అయితే ఎన్నాళ్ళైనా సరే ఆయన పాట ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది సార్ ఒక్కసారి గద్దరన్న గురించి మరిన్ని మాటలు? అంటే ఆయన మాకు చాలా ఎంతవరకు అంటే మేము ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి వెళ్ళి మాకు అంత చక్కగా ఎవరు చెప్పలేదు కావచ్చు. అన్ని అనుభవాలు ఆయన దగ్గర నుంచి వెళ్ళి మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి నుంచి వెళ్ళి ఏం నేర్చుకోవాలి, కళాకారుడు అంటే ఏ విధంగా ఉండాలి. ఊరికే డ్యాన్స్ చేసి గజ్జెగట్టి కాలుకి గజ్జెగట్టి మైక్ బట్టి పాడంగానే డ్యాన్స్ చేయగానే కాదు, మీకు ఆ కళకు అర్థం ఏంటి అనేది చాలా అనుభవాలు ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మేము. చాలా ఇప్పుడు మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఇప్పుడైతే ఆయన మీతో లేరు. సో మీకు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుతుంది? మీ కళాకారులకి ఎలా ఉంది? ఓకే, ఇప్పుడే అంటే ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా అంటే ఈ ప్రభుత్వం ఫామ్ కాకముందుకు మేము కూడా సార్ వాళ్ళ రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం వాళ్ళతోటి వాళ్ళ సభలలోనే చాలా ప్రోగ్రామ్స్ చేసాం. అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మేము మంచి సభలు సార్ తోటే చేసాము. వాటితోటే మాకు ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అనుకుంటున్నారా? అంటే మీరు అంత సభల్లో కూడా మీరు ఆయనతో పాటు చేశారు. ఇప్పుడు ఆయన మీతో లేరు, అసలైన ఆయన గద్దరన్న. సో ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లారా? మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఆయన చేసిన ఈ ప్రోగ్రామ్సే మాకు బెనిఫిట్ అయ్యి మమ్మల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయని మేము కంపల్సరీగా ఆశిస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనకి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చాలా ముస్తాబాయి, చాలా అందంగా కూర్చుని ఉన్నారు. ఇక్కడైతే బోనాలు పెట్టుకున్నారు. వారితో ఒకసారి మాట్లాడేద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇది బోనాల కోలాటమా? దీని గురించి చెప్పండి మేడం. ఇది బోనాల కోలాటం మేడం. మేము అందరం ఒక గ్రూప్ టీము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం జరిగినా పోతాం మేడం. మీ పేరు? పేరు మేడం స్వప్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఆలేరు మండలం మేడం.
ఇప్పుడైతే ఇక్కడ ఈవేళ 70 మీరు ఇంకా ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు గద్దరన్నతో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఎప్పుడైనా ఏమైనా చేశారా? ఇదేనా రావడం? ఇదే మొదటిసారి మేడం. ఇదే మొదటిసారి. ఓకే, ఇప్పుడైతే సీఎం గారి దృష్టికి రావాలని కూర్చున్నారా? అవును మేడం, అవును మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు అందే భాస్కర్ ఉన్నారు. గద్దరన్నతో ఎంతో సాన్నిహిత్యం ఉందట ఆయనకి. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఒక్కసారి గద్దరన్న గురించి మీ మాటల్లో చెప్పండి. అంటే నాకు గద్దరన్న అందరూ అన్న అని అంటారు కానీ నేను గద్దరన్నను అన్న అనేది కాదు. ఎందుకంటే గద్దర్ డాడీ అనేది నన్ను కూడా ఏరా డాడీ అని సంబోధించేది. మాకు అట్లా నన్ను ఒక కొడుకులాగానే భావించుకొని చూసేది. నాకు ఉన్న పరిచయం ఏంటంటే నా చిన్నప్పటి నుండి విప్లవోద్యమ నేపథ్యం గల కుటుంబం మా కుటుంబం కాబట్టి నాకు గద్దర్ దాడితోటి సుమారుగా 1995 సంవత్సరం నుండి పరిచయం ఉన్నది మేడం. మా కుటుంబంతో కూడా పరిచయం ఉన్నది. అందువల్ల నేను అందరూ అన్న అంటే నేను ఆ రూపంలో సంబోధించుకోలేను అంటారు. అందుకోసము నేను డప్పు ప్రదర్శన చేసినా కానీ లేదంటే నేను ఒక మ్యూజిక్ అకాడమీ అందే మ్యూజిక్ అకాడమీ పెట్టిన డాడీ ఇట్లా నేను అందరికి డప్పుల ట్రైనింగ్ ఇస్తున్నా, ఇట్లా నాకు ఈ రివార్డ్స్ వచ్చినాయి అని అంటే చాలా సంతోషపడి చాలా సార్లు నన్ను మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. చివరిగా కూడా చనిపోయే కంటే ఒక 5-6 నెలల ముందు నవంబర్ 26వ తారీఖు నాడు ఇక్కడ మేము ఎక్కడంటే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద ఒక ప్రోగ్రాం చేస్తే కూడా అక్కడ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదే రోజు మేము అంటే ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ కోసం సౌత్ కల్చర్ జోన్ వాళ్ళు నిర్వహించేటువంటి కాంపిటీషన్ కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్తే కూడా మీరు ఇట్లా దూరం వెళ్తున్నారు బిడ్డ అని మాకు కూడా కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అదొక్కటే కాదు, మా పిల్లలతోటి కానీ లేకపోతే మా కుటుంబంతో కానీ లేకపోతే మేము చేసిన నాకు చిన్నప్పటి నుండి అరుణోదయ సాంస్కృతిక సమైక్యతోటి కానీ చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యం ఉన్న యూత్ను కానీ త్యాగం చేసే యూత్ను కానీ చాలాసార్లు ఎంకరేజ్ చేసి మీరు అందరూ ఇట్లనే ఉండాలి బిడ్డ అని మాకు చెప్పేది గద్దరన్న గారు. మీ పేరు ఎన్నేళ్లుగా వాయిస్తున్నారు? నా పేరు అంబేద్కర్ మేడం, నాది రంగారెడ్డి డిస్టిక్. మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ డప్పు కళాకారులలో పనిచేస్తున్నాం. ఇట్లాంటి మా గురువులు అందే భాస్కర్ కానీ మన గద్దరన్న అడుగుజాడలో మేము చాలాసార్లు నడిచినాం, చాలా ప్రోగ్రాములు చేసినాం. అన్న లేనందువల్ల చాలా బాధ ఉంది. కానీ అన్న ఆశయ సాధనలో అనుక్షణం నడుస్తూ అన్న ఆశయాలను సాధిస్తామని ఇలాంటి మా అందే భాస్కర్ అన్న వాళ్ళ పెద్దల సహకారంతో ఇట్లాంటి కళలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజైతే మనం గద్దరన్నతో మాట్లాడలేం కానీ ఆయన అభిమానించే ఎంతో మంది ఇక్కడ కనిపిస్తున్నారు. రవీంద్ర భారతి బయట చాలా మందిని మనం చూస్తున్నాము. ఆయన కళ బ్రతికున్నంత వరకు గద్దరన్న మాత్రం బ్రతికే ఉంటారు. సో ఇక్కడైతే ఆయనతో సాన్నిధ్యం ఉన్న కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. సార్ మీ పేరు? నా పేరు డప్పు రాజేష్. మీ పరిచయం గురించి చెప్పండి గద్దరన్నతో. అన్న మాకు ఇక్కడనే ఇందిరా పార్కులో అన్నతో కలిసి నేను అప్పుడు చిన్నవాడిని. నేను చాలాసార్లు అన్నతో కలిసి పనిచేయడం జరిగింది. తను కూడా చిన్నవాళ్ళంటే ఎంత మర్యాదపూర్వకంగా కానీ కళపరంగా కానీ ఒక పద్ధతిగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించడం విషయంలో కానీ ఎలాంటి విషయానికైనా ఒక మంచి గొప్పగా చెప్పేవాడు. ఎవరికైనా బిడ్డ ఇట్లా ఉంటే ఇట్లా ఎదగగలుగుతాం, ఎక్కడనైనా మనము ఏడున్నా కూడా నిలదీసి అడుగుతూనే మనకి ఏదైనా ఉంటుంది అనే ఒక ధైర్యం నింపి అన్న మాకు కనిపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఒక్క పాట పాడండి సార్. పాట పాడతారా? అన్నగారి పాట ఆయన అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందాలమ్మ, అమ్మ నీకు వందాలమ్మ, ఎట్లోలా మట్టి కుప్పవు గాయిదోల్లా కారగొడలి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. సార్ మీ పేరు, మీకు గద్దరన్నతో ఉన్న సాన్నిధ్యం అవన్నీ చెప్పండి సార్. మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రట్లో పీడిఎస్లో మేము విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం కావచ్చు అంతకంటే ముందు ఏదైతుందో ఇంద్రవేల్ నుంచి మేము అనేక కళాకారులం కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే గద్దరన్న ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి అన్ని విషయాలు చెప్పేవాడు. ప్రజలలో ఇట్లుండాలి, మనం ఇట్లా చెప్తే ముందుకెళ్తామన్న విషయాలను మాట్లాడుతాడు. మేము అప్పుడు చిన్నవాళ్ళం, దూరం ఉంటే ఆయన మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నవాడిగా
పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాడిగా ఉన్న మనస్తత్వం అనేది మంచి గుణం అక్కడనే పుట్టింది దండు అన్న ఒక పాట రాసిండు. ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో వస్తవా తమ్ముడా దళిత గిరిజనులను దండోరామోగే వస్తవా చెల్లెలు అన్న సాంగ్ అప్పటి నుంచే ఆ పాటలు వింటూ మేము పెరిగినాం. గద్దరన్న సాంగ్స్ అనేకమైన పాటలు ఆయనతోని ఉన్న సన్నిహితం చాలా. మీ చిన్న వాళ్ళమైనా కూడా దూరం నుంచి చూసినా ఆయన పక్క పంటున్నా కూడా నవ్వేవాడు. అన్న నమస్తే అంటే నమస్తే అనేవారు. అంటే చాలా మందికి మా ముఖపరిచయాలు తెలియకపోయినా తనకు మాత్రం మాకు చాలా విషయం తెలుసు. ఆయన ఎలాంటి వాడు అంటే చాలా సన్నిహితుడు. చిన్నవాళ్ళ విషయంలో అయినా పెద్దవాళ్ళ విషయంలో అయినా అన్ని రకాలుగా మనం ఎలా ఉండాలనేది చెప్పే వ్యక్తి. మంచి ప్రేమ పంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా గద్దరే. ఈ రోజులలో ఆయన లేని లోటు మనం ఎవరం తీర్చలేము. కాకపోతే ఆయన పాటలు వింటూ ఆయన సాహిత్యాన్ని వెంబడిస్తూ ఆయనను మనం వెంబడిస్తూ ఆయన చెప్పిన మాటలు వింటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆయనను పోలి నడవాలని అనేకమైన పాటలు పాడి అనేక మందిలో చైతన్యం తేవాలని మా యొక్క ఉద్దేశం. అందు నిమిత్తమే ఆయన మీద ఉన్న ప్రేమతోటే మాకు ఆహ్వానం మామూలుగా అందినా కూడా మేము ఆయన మీద ఉన్న ప్రేమతోటి మేము చెన్నూరు ప్రాంతం నుంచి వచ్చిన, నేను మంచిర్యాల జిల్లా. మీ పేరేంటి సార్? నా పేరు సుధాకర్ అండి. నేను చెన్నూరు ప్రాంతం నుంచి వచ్చిన, మంచిర్యాల జిల్లా మాది చెన్నూరు ప్రాంతం. సుధాకర్ గారు ఒక్క పాట పాడండి, బాగా పాడుతున్నారు మీరు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మనైన ప్రేమే నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మనైన ప్రేమే నీదమ్మో, ఎట్టోలా మట్టి సిప్పవో ఎట్టోలా మట్టి చిప్పవో కాయిదోల్లా గండ్రగొడ్డలేవి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. థ్యాంక్ యూ అమ్మా. గద్దరన్న పాటకి ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఆ పాట ఏ గొంతులో విన్నా సరే అక్కడ గద్దరన్నే కనిపిస్తారు. అలాంటి సాహిత్యం ఉంటుంది ఆ పాటలో. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాము. సార్ మీ పేరు? శివచరణ్ నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోనే ఉంటాను, నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. ఓకే, చెప్పండి సార్. మీకు గద్దరన్నతో నాకు చిన్నప్పటి నుండి అంటే వివిధ కార్యక్రమాలలో కలిశాను. నేను ఈరోజు ఒక లిరిసిస్టే. నా ఇది కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మన గద్దరన్న. గద్దరన్న లాంటి ఒక ప్రజా యుద్ధ నౌకని మళ్ళీ ఇప్పటి తరం చూడలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి వారు రారు. గద్దరన్న మనసు నిరంతరం ఒక పేదవాని తరపునే పోరాడేది. ప్రతి పేదవారికి ఒక మెతుకు దొరకాలి, అది పక్కదారి పట్టొద్దు, ఉన్నవారే బతకాలి, లేనివారు బతకొద్దు, లేనివారు కూడా బతకాలని పోరాటం చేసిన వ్యక్తి గద్దరన్న. గద్దరన్న లాంటి వ్యక్తిని మళ్ళీ మనం భవిష్యత్తులో చూడలేము. ఈ జనరేషన్ వాళ్ళకి అసలే తెలియదు. గద్దరన్న రైతుల గురించి ఎన్నో చెప్పిండు. అసలు రైతుల కష్టాలు చూసి గద్దరన్న రాసిన పాటలు అవి వింటే, ఒరి చేలు అడిగినా నీరు దాపే రైతేడాని, పత్తి చేలు అడిగినా నెత్తురు జిమ్మే రైతేడాని, ఎక్కెక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, మా పసిడి కొమ్మ వంపు పైన పాట రాసే గద్దరన్న, మా జొన్న విత్తు కంకి మీద పాట గద్దరన్న అనే తాపత్రయంతో ఇల్లి. ఇంకోటి గద్దరన్న లాంటి వ్యక్తులు ఒక ప్రజానికానికి ఒక ఉత్తేజం, అంటే ఒక మోడల్ ఎథిక్స్ అనేది నేర్పిన వ్యక్తి గద్దరన్న. అంటే ఒక ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా చూసుకోవాలి, నేటి సమాజం ఎట్లా మెలగాలి, ఒక పేదవాడు అంటే పేదవాడు ఎందుకు అవుతుండు, వాడు ఎందుకు ఎదగలేకపోతుండు, ఎవరు బానిసల చేతిలో ఎందుకు ఉండాలి, ఒక మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎదగాలనే స్వభావాన్ని అలవాటు చేసిన వ్యక్తి గద్దరన్న. ఇలా చూసుకుంటే ఆడపిల్లల్ని కూడా ఎంతో మేల్కొల్పు పాటలు రాసి, నేడు ఆడపిల్లలు పుడుతున్నారంటే గర్భంలో తుంచేసే తల్లిదండ్రులు ఉన్న కాలంలో గద్దరన్న పాటలతో అవేర్నెస్ తెచ్చి ఆడపిల్లని కనాలనే రోజు వచ్చింది. నిండు మాసానాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడాలేదు ఓలచ్చ గుమ్మాడి, బట్టాలే ఓలచ్చ గుమ్మాడి గంగమ్మ. అంటే ఓకే.
అంటే ఇలాంటి అవేర్నెస్ పాటలు రాసి ఒక కుటుంబంలో కూడా ఆడపిల్ల ఉండాలనే ప్రత్యేకతను చాటిన వ్యక్తి మన గద్దరన్న. అలాంటి మహానుభావుని మనం తరాల్లో చూడలేము. గద్దరన్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఓకే.